హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగుల గురించి ఒక కీలక అప్డేట్ అయితే ఈరోజు మనకి అందింది. ఒక 6 పేజ్ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ స్పెషల్ సిఎస్ గారు గవర్నమెంట్కి అందించిన ఒక ఫైల్ నోట్ అయితే ఇది ఆన్లైన్లో చక్కర్లు కొడుతుందండి. ఆ మెయిన్ మోటో వచ్చి ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ గురించి అయితే ఈ డెప్యుటేషన్స్ గురించి అండి. ఆ డెప్యుటేషన్స్ గురించి ఏమేమి ఉన్నాయి ఆ 6 పేజీల పీడిఎఫ్లో అనేది ఇప్పుడు మొత్తం డిస్కస్ చేసుకుందాం. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయదు, ఎండ్ వరకు అయితే చూసేయండి. మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేయటం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలో మనకి ఈ 6 పేజ్ పీడిఎఫ్ అని చెప్పాను కదా, ఇది మెయిన్గా ఈ జి సాయి ప్రసాద్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఏపీ గారు ఇది కొన్ని డిపార్ట్మెంట్ హెడ్స్తో ఆయన మీటింగ్ అయ్యి దాని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అయితే ఆన్లైన్లో రిలీజ్ అయ్యింది. అది వచ్చి ఎవరెవరితో అంటే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ ఐఏఎస్ గారితో, అలాగే కాటమనేని భాస్కర్ ఐఏఎస్ సెక్రటరీ, ఎస్జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ అదే సచివాలయ డిపార్ట్మెంట్తో, అలాగే వాకాటి కరుణ ఐఏఎస్ సెర్ప్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ఎం శివప్రసాద్ ఐఎఫ్ఎస్ డైరెక్టర్ ఆఫ్ ఎస్జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్, ఈ ఎండి ఆఫ్ ఏపీఎస్హెచ్ఎల్ అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్, అలాగే ఐఎస్సిడిఎంఏ పి సంపత్ కుమార్ గారు, అలాగే రోనంకి గోపాలకృష్ణ ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ హెచ్ఎండ్ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ అండి. అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, టౌన్ డిపార్ట్మెంట్స్, ఈ మొత్తం డిపార్ట్మెంట్ హెడ్స్తో వాళ్ళు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఏంటంటే టోటల్ అసలు ఈ సచివాలయ వ్యవస్థ 2019లో శాంక్షన్ అయిన పోస్టులు వచ్చి 163,138 ఎంప్లాయీస్ ఉండగా ప్రస్తుతం కేవలం 116,874 ఎంప్లాయీస్ అయితే వర్కింగ్ చేస్తున్నారు. అంటే రకరకాల కారణాల చేత అది చనిపోవటం కానీ, లేదంటే ఈ వేరే జాబ్ చూసుకొని వెళ్ళిపోవటం కానీ, లేదంటే ఇలా అప్పట్లోనే వ్యాకెన్సీస్ అరేస్ అవ్వడం కానీ, మొత్తంగా విరివిగా చూసుకుంటే మొత్తం మనకి 46,264 పోస్టులు అయితే వ్యాకెంట్ ఉన్నాయి. సో ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఈ సచివాలయ వ్యవస్థలో భారీ సంస్కరణల దిశగా మొదటడుగు ఏం చేసిందంటే ఇది రేషనలైజేషన్. అంటే ఈ సచివాలయ పరిధి కాకుండా గ్రామ పంచాయతీల వారీగా 6, 7, 8 మ్యాక్సిమం గరిష్టంగా 8 మంది ఉండేలా మనకైతే ఈ ఎంప్లాయీస్ని డిజైన్ చేశారు. దాని తగ్గట్టే ప్రతి 2 గ్రామ సచివాలయం కలిపి ఒక క్లస్టర్ యూనిట్గా డిసైడ్ చేసేసారు. సో ఇక్కడే అండి ఒక మెయిన్ డిస్టర్బెన్స్ క్లియర్ ఎంప్లాయీస్లో ఎక్కడ వచ్చిందంటే ఈ 6, 7, 8 ఎంప్లాయీస్ ఉండగా ఎస్ పొజిషన్ నో పొజిషన్ అని పెట్టడం, టెక్నికల్ అసిస్టెంట్స్గా ఇంజనీరింగ్ అసిస్టెంటు, హార్టికల్చర్, అగ్రికల్చర్, లేదంటే ఎనర్జీ అసిస్టెంట్సు, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ టెక్నికల్గా వేసి జనరల్ కేటగిరీ మహిళా పోలీసు, డిఏ డిజిటల్ అసిస్టెంటు, వెల్ఫేర్ అసిస్టెంటు వీళ్ళని ఒక కేటగిరైజ్ చేయటం. సో ఇక్కడ ఈ ఎక్సెసివ్ ఎంప్లాయీస్, డెఫిసిట్ ఎంప్లాయీస్ అని ఒక జరిగిందండి. వీళ్ళు ఏంటంటే యాజ్ పర్ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం చూస్తే ఈ రేషనలైజేషన్ తర్వాత 114,852 ఎంప్లాయీస్ ఉంటే సరిపోతుంది. కానీ 113,505 ఎంప్లాయీసే ఉన్నారు. సో దేర్ ఇస్ డెఫిషియన్స్ ఆఫ్ 1347 మంది డెఫిషిట్లో ఉన్నారు. కానీ అదే ఈ డిపార్ట్మెంట్ వారీగా చూస్తే అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్లు, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ సెక్రటరీస్, మహిళా పోలీసులు కలిపి 12,850 మంది సర్ప్లస్లో ఉన్నారు. అండ్ మిగతా క్యాడర్లో చూస్తే 13,922 ఎంప్లాయీస్ వారీగా డెఫిషిట్లో ఉన్నారు. సో దీన్ని ఏమైనా సాల్వ్ చేయాలంటే ఎక్సెసివ్ ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి డెప్యుటేషన్ వేయాలి. ఈ డెప్యుటేషన్ వేసే భాగంగా ఆల్రెడీ డెప్యుటేషన్స్ జిల్లాల వారీగా వేసేశారు. ఈ 129 మహిళా పోలీసుని తీసుకెళ్ళి సెర్ప్ డిపార్ట్మెంట్లో, 406 మహిళా పోలీసులని మెప్మా అందులో వేయాలని చెప్పి, నెక్స్ట్ 70 ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తీసుకెళ్ళి ఏపీఎంఎస్ ఐడీసీ డిపార్ట్మెంటు, 50 ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని ఏపీఈ డబ్ల్యూఐడిసి డిపార్ట్మెంట్లో వీళ్ళ సేవలు కావాలని, అలాగే 250 ఇంజనీరింగ్ అసిస్టెంట్ తీసుకెళ్ళి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఇదైతే ఆల్రెడీ జరిగిపోయిందండి. రూరల్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి అయితే అడ్జస్ట్ చేసేశారు. 20 ఇంజనీరింగ్ అసిస్టెంట్ తీసుకెళ్ళి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, 367 ఇంజనీరింగ్ అసిస్టెంట్ తీసుకెళ్ళి ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, 10 ఇంజనీరింగ్ తీసుకెళ్ళి ఏపీ టూరిజంలో, అలాగే 142 వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ వార్డులో పనిచేసే ఇంజనీరింగ్ సెక్టర్ని వాళ్ళది అంటారు. అండ్ ఎంఐయుడి డిపార్ట్మెంట్లో హౌసింగ్లో 430 మంది కావాలని కోరుకున్నా కూడా మళ్ళీ ఈ 430 మంది వెళ్ళిపోతే లోకల్గా ఇంజనీరింగ్ సెక్టర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది కాబట్టి పునరాలోచన చేసుకుంటామని చెప్పి దీంట్లో ఒక క్లారిఫికేషన్ కోసం అక్కడ హోల్డ్లో పడింది. నెక్స్ట్ ఈ డిజిటల్ అసిస్టెంట్స్ని లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వార్డులో వీళ్ళు గనక వేరే ఏదైనా డిపార్ట్మెంట్లో డెప్యుటేషన్ వెళ్తే తక్షణం అది క్యాన్సిల్ చేసేసి వాళ్ళ డిపార్ట్మెంట్లోకి అయితే రీబ్యాక్ అయిపోమని చెప్పారు. అలాగే
ఎస్సీ స్పెషల్ డిపార్ట్మెంట్ మహిళా పోలీస్ అంటే మహిళా పోలీసుని అయితే వాడుకోండి. ఎక్సెస్ వేరే డిపార్ట్మెంట్లో యూజ్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇందాక పై చెప్పుకున్న సర్వేలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మహిళా పోలీసే కదా ఎక్కువ ఉంది. సో వాళ్ళని అయితే డెప్యుటేషన్గా వాడుకోమంటున్నారు, కానీ మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళని డెప్యుటేషన్ చెయ్యకూడదు. అలాగే ఇంకో క్లాస్ ఏం పెట్టారంటే, ఎవరు ఏ డిపార్ట్మెంట్కి ఎక్కడైనా వెళ్ళని 1వ తారీఖు పెన్షన్ అయితే ఖచ్చితంగా పంచాల్సిందే, దానికి మినహాయింపు లేదని దీంతో చాలా క్లియర్గా అయితే ఒక పాయింట్ ఉంది. అలాగే ఈ ఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ అంటే స్వర్ణ వార్డు డిపార్ట్మెంట్లో ఏంటంటే ప్రైమరీగా వీళ్ళంతా సచివాలయం డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి, సో వీళ్ళని ముందు ఆ ఫీల్డ్ రిక్వైర్మెంట్ని బట్టి అంటే 2 క్లస్టర్ కలిపి ఒక ఎంప్లాయీ ఉండాలి కాబట్టి ఆ ఒక ఎంప్లాయీ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో మీరు అది అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి ఆఫ్టర్ ఈ రీఅడ్జస్ట్ చేసిన తర్వాత. అలాగే వీళ్ళతో పాటు మాకు ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే మాకు మిగతా వాళ్ళ సేవలు కూడా కావాలి అని చెప్పి రిక్వైర్మెంట్ అడిగాయండి. చూసారు, యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హెచ్సిఎం అంటే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ప్లీజ్ రీసర్క్యులేట్ డ్యూలీ కన్సల్ట్ స్టేక్ హోల్డర్స్ ఎస్జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ హ్యాస్ టు కండక్ట్ ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ as ఫాలోస్. వాళ్ళు రిక్వైర్మెంట్ ఏమేమి అడిగారంటే, సమగ్ర శిక్షలో 113 ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హోమ్ డిపార్ట్మెంట్లో 4712 మహిళా పోలీసులని ఏమని పేరు మార్చి తీసుకుంటామంటున్నారంటే సిటిజన్ సర్వీస్ ఫెసిలిటేటర్స్, ఈ క్యాడర్లో వాళ్ళని యూజ్ చేసుకోవాలని చెప్పి. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 28 ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, 272 వెల్ఫేరు అండ్ ఎడ్యుకేషనల్, 617 ఏఎన్ఎంలు, 23 అగ్రికల్చర్, 23 హార్టికల్చర్, 10 మంది డిజిటల్ అసిస్టెంట్లు. వాళ్ళు ఐటీడీఎస్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ యూజ్ చేసుకుంటామంటున్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 2 ఇంజనీరింగ్, 114 రెవెన్యూ సెక్రటరీస్, 204 వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ మేము యూటిలైజ్ చేసుకుంటాం. అలాగే మైనారిటీ 9 మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 9 మహిళా పోలీసుల్ని, అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 225 విఆర్ఓస్ని అడుగుతున్నారు వాళ్ళు సెక్రటరీస్ని, అండ్ వార్డ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ని 25 ఏఎన్ఎంస్ని అడుగుతున్నారు. విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి 1258 మహిళా పోలీసుని. సో ఇవన్నీ చూస్తుంటే ఏం తెలుస్తుందంటే, మహిళా పోలీసుల్ని లాస్ట్ వీడియోలో మనం చేసుకున్నట్టు ప్రమోషన్ కాదు కదా, వాళ్ళని 2 డిపార్ట్మెంట్లు క్లియర్గా యూటిలైజ్ చేసేసుకోవాలని. అంటే సచివాలయంలో ఉంటారా లేదన్నది ఉంటారు, అంటే వాళ్ళు చెప్పినట్టు ఏదైనా పెన్షన్ ఎలాగైనా పంచాలి కాబట్టి, సో వీళ్ళ సర్వీసెస్ని ఒక పేరు పెట్టి యూటిలైజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. సెర్ప్లో ఉన్న మహిళా పోలీసుని లైవ్లీహుడ్ అసిస్టెంట్ అని, మెప్మాలో ఉన్న మహిళా పోలీసుని కమ్యూనిటీ ఆర్గనైజర్ అని, హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్న మహిళా పోలీసులని సిటిజన్ సర్వీస్ ఫెసిలిటేటర్ అని, ఏపీఎంఐఎస్డిఎస్ దాంట్లో డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ వర్క్స్ రిలేటెడ్ వాడుకుంటాము. ఏపీఐడబ్ల్యూడిసి కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఆర్ఎండ్బి కానీ, టూరిజం కార్పొరేషన్ కానీ, హౌసింగ్ కానీ, ఎంఏయుడి, మున్సిపల్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్, అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఇంజనీరింగ్ వర్క్స్ రిలేటెడ్గా వీళ్ళని తీసుకుంటాము. సో ఇంకా దీన్ని బట్టి మనం క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిందంటే, మొత్తం ఈ డెప్యుటేషన్లు వీరు కోరుకుంటుంది 10,465 మందిని. సో దీంట్లో ఆల్రెడీ ఏంటంటే దీంట్లో ఎంతమంది అలాట్ చేశారంటే ప్రస్తుతానికి 6,124 అండి. ఇంతమందిని అయితే అలాట్ చేసేసుకుంటున్నామని. సో ఇవన్నీ జరిగితే అసలు ప్రమోషన్ సంగతి ఏంటనేది ఒక పెద్ద డైలమా అండ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇన్ కేస్ అట్లీస్ట్ డిస్టిక్ 50 పోస్టులు ప్రమోషన్ ఇచ్చినా మళ్ళీ ఇవన్నీ ఏమంటారు డెఫిసిట్ అయిపోతారు కదా. సో డెఫిసిట్ అయిన తర్వాత మళ్ళీ ఈ డెప్యుటేషన్ అనే పద్ధతి మళ్ళీ ఎలా? ఎందుకంటే డెప్యుటేషన్లో ఉన్నవాడికి ర్యాంక్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఎస్ పొజిషన్లో ఉన్నవాడికి ర్యాంక్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో ప్రమోషన్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత తీసుకుంటే బాగుండేదని పాపం చాలామంది కోరుకునేది ఒకటైతే, పర్టికులర్గా ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ 11,000 పోస్ట్ ఉంటే 8,000 అంటే వర్కింగ్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ డెఫిషియట్లో ఉండి 36% ఆఫ్ ద వర్క్ని ఇద్దరిద్దరుగా అంటే డెప్యుటేషన్ పద్ధతిలో ఇప్పటికే చేస్తుంటే ఇలా డెప్యుటేషన్ అయ్యి మొత్తం మిగతా వాళ్ళు వెళ్ళిపోతాయి. సో ఆ వర్క్ బర్డెన్ పెరుగుతుందన్నది కదా మెయిన్ డౌట్. దీన్ని క్లారిఫై చేస్తుందేమని గవర్నమెంట్ అయితే మనం చూడాలి. ఎందుకంటే అఫీషియల్ నోట్ ఆఫ్ ద సర్క్యులర్ ఫ్రమ్ ఎస్జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ అయితే ఇంకా రాలేదు. ఇదేంటంటే మన జి సాయి ప్రసాద్ గారు ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి వీళ్ళంతా కలిపి వీళ్ళు ప్రజెంట్ చేసిన ఇది ప్రజెంటేషన్. అంటే ఇది ఫైనల్ అవ్వాల్సిన పని లేదు, ఒకవేళ ఫైనల్ కూడా అవ్వచ్చు. సో ప్రమోషన్స్ గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్న ఈ సచివాలయ ఉద్యోగులు మొత్తం ప్రస్తుతానికి రేషనలైజేషన్ చుట్టూనే జరుగుతుందండి. రేషనలైజేషన్ జరిగిన తర్వాత ప్రమోషన్ జరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు తెలిసినంతవరకు. చూద్దాం
ఈ డెప్యుటేషన్ ఈ సర్దుబాటు ఇంకెన్నాళ్ళు జరిగి ఇంకా ఫైనల్ ఆఫ్ ద ఫిగర్ అంటే సచివాలయంలో ఇంక ఎంతమంది పనిచేస్తున్నారో తెలుస్తుంది. అప్పుడు దాకా అయితే మనం ఇలాంటి వచ్చే సర్క్యులర్స్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లేదా మీకు తెలిసిన సచివాలయ ఉద్యోగులు ఉంటే వాళ్ళకైతే ఈ డేటాని అయితే షేర్ చేయండి. ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా. ఈ వీడియోని ఎక్కువ మందికి చేరేటట్టు చూడండి.